స్వరాష్ట్ర కాంక్ష నెరవేరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ అధికారిక వేడుకలకు ముస్తాబైంది. కాసేపట్లో ప్రారంభం కానున్న ఆవిర్భావ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉదయాన్నే ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఉదయం 8:30 ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మొదటగా గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత నేరుగా పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన పోలీసులకు మెడల్స్ అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసుల కవాతు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1140 మంది పోలీసులతో నిఘా పెట్టారు. 3 డీసీపీలు, 4 అదనపు డీసీపీలు, 8 మంది ఏసీపీలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట్, సికింద్రాబాద్, తిరుమలగిరి, బోయిన్పల్లి, ట్యాంక్ బండ్ మీదుగా ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు. జానపద జన జీవన జావళీలు